విధానాలు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వెంటనే 2 లక్షల వరకు రైతు రుణమాఫీ వెంటనే సంపూర్ణ 2 లక్షల మాకు వెంటనే ఎటువంటి కాంగ్రెస్ బుద్ధి చెప్పుదాం. సంపూర్ణ రుణమాఫీ సాధించి తీరుతాం. కూటగాల కాంగ్రెస్ బుద్ధి చెప్పుదాం. కూటగాల కాంగ్రెస్ బుద్ధి చెప్పుదాం. కూటగాల కాంగ్రెస్ బుద్ధి చెప్పుదాం. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ రైతులకు రుణమాఫీ చేయాలనే ఏకైక డిమాండ్తో ఎలాంటి షరతులు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ రైతులందరికీ వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మరి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలందరికీ అన్నీ ఇస్తాము, అన్నీ ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు రైతులందరికీ తీరని ద్రోహం చేస్తూ ఉన్నారు. ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పి మొదటి మీటింగ్ పెట్టుకుంటే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్లో మరి 45 లక్షల కోట్లు 45,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పి బ్యాంకర్లు తేల్చిండ్రు. కానీ క్యాబినెట్లో 31 కోట్లకే అనుమతులు తీసుకున్నారు. మళ్ళీ బడ్జెట్లో 26 కోట్లకు మరి ఈ సంవత్సరం బడ్జెట్లో 26,000 కోట్లు పెట్టుకుంటే మేమందరం కూడా దాన్ని నిరసించినాం, ప్రశ్నించినాం. కానీ ఇవాళ తీరా చూస్తే 17,500 కోట్ల మాత్రమే రుణమాఫీ చేశారు. అనేక షరతులు పెట్టి అనేక మంది మరి పేద రైతులకు మరి అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇది సరి అయింది కాదు. దీన్ని సరిచేయాలని బేషరతుగా ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రతి ఒక్కరికి మరి 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గారికి ఏ మాత్రం చీము రక్తం ఉన్నా ఫస్ట్ రైతాంగాన్ని క్షమాపణ చెప్పవలసిన బాధ్యత సీఎం గారిది ఉంది. ఎందుకంటే ఎన్ని మోసాలు మాయమాటలు చెప్పి ఇవాళ గద్దె మీద కూర్చున్న తర్వాత ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే అన్నం పెట్టే రైతు అనేది కూడా చూడకుండా, ఇవాళ తెలంగాణ తల్లికి కూడా చూడకుండా ఇష్టం వచ్చిన భాష, ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి త్వరలోనే గుణపాఠం ఉంటుందని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు సీఎం గారు, ఆ సీఎం సీటుకు విలువ లేకుండా చేస్తున్నారు. మీరు దయచేసి ఏమాత్రం హ్యుమానిటీ ఉన్నా, ఏమాత్రం ఎథిక్స్ మోరల్స్ ఉన్నా దయచేసి అన్నం పెట్టే రైతాంగానికి మోసం చేసినోడు ఎవడు బాగుపడలేదు. కాబట్టి దయచేసి మీరు అన్నారు డిసెంబర్ 9వ తారీఖు నేను 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా, తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే నా రైతు సోదరులు 2 లక్షల రూపాయలు తొందరగా ఉరుక్కుంటూ పోయి రుణం తీసుకోండి అని అన్నారు.
ఎన్ని మాటలు మాట్లాడతారో మీరు మాట్లాడే మాటలు అసలు చూస్తుంటే ఆ బప్పన్ గాడు కూడా మాట్లాడారు అట్లా. ఎన్ని మోసాలా లేడీస్కు మభ్య పెడితే 25,000 ఇస్తామా, నెలకు 2500 ఇస్తామంటివి, తులం బంగారం అంటివి, 4,000 అని చెప్పేసి మా ఆసరా పింఛన్ అంటివి, స్కూటీ అంటివి. ఎన్ని మాటలు రేవంత్ రెడ్డి గారు. మీరు కనీసం సీట్ మీద సీఎం సీట్ మీద కూర్చున్న తర్వాతనన్నా ఇంకిత జ్ఞానం ఉండాలి, మంచిగా మాట్లాడాలి. మనం ఎవరు 1000 సంవత్సరాలు బతకడానికి రాలే, కానీ బతికే 4 రోజులైనా అరే పలాని సీఎం ఎట్లా ఉండే, మాట ఇస్తే మాట నిలబెట్టుకున్నాడు అలా అని చెప్పేసి మాట్లాడాలి. కానీ మీ భాషకు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతలేదు. ప్రజలు అసహించుకుంటున్నారు ఆ సీఎం సీట్లో ఇలాంటి వాళ్ళను కూర్చోబెట్టామా అని చెప్పేసి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీకు ఏమాత్రం ఉన్నా ప్రజల పక్ష అన్నం పెట్టే రైతు కన్నెర్ర చేస్తే ఎవరూ బాగుపడరు. కాబట్టి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులు 24 గంటలు కొట్టాడడానికి సిద్ధంగా రంగంలోకి దిగాం. ఇక మీకు నిద్రపోయించేది లేదు, మేము నిద్రపోయేది లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో 6 గ్యారంటీలు పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకరోజు లేట్ అయినా పర్వాలేదు, కానీ కరెక్ట్గా రుణమాఫీ చేయాలి. ఎలాంటి బేషరతులు లేకుండా 2 లక్షల రూపాయలు రైతాంగానికి రుణమాఫీ చేసేంత వరకు మేము నిద్రపోం, మీకు నిద్రపోనియం బిడ్డ అని చెప్పేసి మేము ఈ సభాముఖంగా రైతాంగ పక్షాన నేను ఇది వార్నింగ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి. దయచేసి ఇప్పటికైనా మేలుకొని మీరు న్యాయం చేస్తారు, మీరు అన్నీ నెరవేరుస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. కాకుంటే మాత్రం మీకు చాలా ప్రతిరోజు నరకయాతనే ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ బేషరతుగా 2 లక్షల రుణం